మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము లూకాసు వార్త 2వ అధ్యాయము 36, 37, 38 వచనములు. మరియు ఆషేరు గోత్రికురాలను పనీయేలు కుమార్తెనైన అన్నాను ఒక ప్రవక్తని ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచకుని కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చదవబడిన లేఖన భాగములో అన్న భక్తి జీవితం నుంచి కొన్ని అనుభవాలు ఇదేనో మనం ధ్యానించుటకు ప్రభు కృపను అనుగ్రహించుంటున్నారు. అన్న దేవాలయమును విడవకుండా ఉంది అని వాక్యంలో మొట్టమొదటిగా మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. క్రైస్తవ జీవితంలో ఇది ఒక ఉన్నతమైన అనుభవాన్ని తెలియచేసింది. దేవాలయము అనంటే దేవుని మందిరాన్ని విడవకుండా, దేవుని మందిరమును విడవకుండా సహవాసము కలిగి దేవునితో, దేవుని మందిరముతో ఒక సహవాసము కలిగి అన్న జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన దేవుడు కూడా ఇశ్రాయేలీలు మన పితరుల నాటి దినాల్లో ఐగుప్తీయులతో నివాసం చేసినప్పుడు, ఐగుప్తిలో నివాసం చేస్తున్నప్పుడు ఐగుప్తు అనే లోకంలో పాపంలో శాపంలో జీవించు ఉంటుండగా మీరు ఐగుప్తీయులు ఉండకూడదు, ఐగుప్తీయులతో సహవాసం చేయకూడదని ఐగుప్తి నుంచి దేవుడు వారిని ఏం చేశాడంటే దేవునితో సహవాసం చేయాలని, ఆయనతో సహవాసం కలిగి జీవించాలని, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాలని వారిని ఐగుప్తు నుంచి విడిపించి ఆయనతో సహవాసం కలిగి జీవించే ఒక అనుభవంలో వారిని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే మనం అందరము కూడా దేవునితో సహవాసం చేయాలి. అప్పుడు దేవునితో సహవాసం చేయుట కొరకే మనం పరిశుద్ధ జీవితం చేయాలి. మనం చూసినట్లయితే దేవునితో సహవాసం చేయకుండా మరి ఆ అరణ్య మార్గంలో, కానాను మార్గంలో వారు వెళ్ళుచూ ఉంటుండగా దేవుని సహవాసాన్ని విడిచిన వారు అనేక మంది ఆకులు రాలినట్లుగా, మార్గ మధ్యలోనే రాలిపోయినట్లుగా మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. కానీ హన్న అయితే అట్లా కాదు, దేవునితో సహవాసం కలిగి జీవించినట్లుగా మన వాక్యంలో చదువుకుంటున్నాం. ఇంకా హన్న ఏం చేసిందంటే ఉపవాస ప్రార్థనలు చేసినట్లుగా మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. మనం చూసినట్లయితే హన్న మంచి ప్రార్థన పరురాలుగా ఎలా ప్రార్థన చేసిందంటే ఎడతెగకుండా ప్రార్థన చేసినట్లుగా, ఎడతెగకుండా ప్రార్థనలో ఉన్నట్లుగా వాక్యంలో రాయబడి ఉంటుంది. మనం చూసినట్లయితే కొద్ది క్షణాలు మనకు సమస్య వచ్చినప్పుడు, మనకు శోధన వచ్చినప్పుడు, మన అవసరతను కొలిది, మన బలహీనతను కొలిది మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అన్న అయితే అలా కాదు, కానీ ఎడతెగకుండా తను ప్రార్థన చేసినట్లుగా వాక్యంలో రాయబడి ఉంది. అందుకే అన్న ఎడతెగకుండా ప్రార్థన చేయడం వల్లే 84 ఏండ్ల వరకు కూడా తను ఎంతగానో ఆరోగ్యంగా మరి చక్కగా భక్తి జీవితాన్ని కొనసాగించి జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా అన్నాన్ని ధ్యానించినట్లయితే మందిరంలో సేవ చేస్తూ వచ్చింది అని మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. అంటే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు దేవుని మందిరంలో ఏం చేసేదంటే సేవ చేసేది, పరిచర్య చేసేది. దేవుని మందిరానికి ఈ రోజున వెళ్తున్నారు, కానీ వెళ్ళి వెంటనే వచ్చేస్తున్నారు. దేవుని మందిరంలో ఏదో ఒక చిన్న పని, ఏదో ఒక పరిచర్యలో మనం పాల్గొనాలి. అన్న అలా పరిచర్య చేస్తూ వచ్చినట్లుగా వాక్యంలో మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. ఇంకను అన్న ఏం చేసిందంటే దేవునిని కొనియాడేది అని రాయబడి ఉంది. దేవుని ఏం చేసేదంటే కొనియాడేది, అంటే దేవుణ్ణి ఆరాధించేది, దేవుని స్తుతించేది, దేవుణ్ణి ఘనపరిచేది. అన్న అలా దేవుని ఆరాధిస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని కొరకు ఆరాధన చేస్తూ జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దైవ జనమ, అందుకనే మనం దేవుణ్ణి ఆరాధించే ఒక అనుభవంలో, దేవుని కొనియాడే ఒక అనుభవంలో మనం జీవించాలని అన్న యొక్క భక్తి జీవితం మనకు తెలియచేయుచుంది. ఇంకా మనం చూసినట్లయితే అన్న దేవుని గూర్చి మాట్లాడినట్లుగా చివరిగా రాయబడి ఉంది. దేవుని గూర్చి మాట్లాడడము అనంటే దేవుని యొక్క సువార్తను గూర్చి మాట్లాడటం అని తెలియచేయుచుంది. నేడు అనేక మంది దేవుని మాటలు చెప్పట్లేదు. అన్న అయితే దేవుని మాటలు తెలియచేసేదంట.
చాలామంది ఏ పని చేసుకుంటున్నా ఆ పనిని గూర్చి, ఏ వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపారం గూర్చి, ఆ ఉద్యోగం గూర్చి, దాని గురించే వాళ్ళు చేస్తున్నటువంటి ఏ జీవనోపాధిని గూర్చి చెప్తున్నారు కానీ, దానితో పాటు దేవుని మాటలు చెప్పట్లేదు. హన్న అయితే దేవుని యొక్క మాటలు వెల్లడిపరిచేదంట, దేవుని మాటలు చెప్పేదంట్ల, దేవుని యొక్క సువార్తను చేసేదంట్ల. అలా జీవించినట్లుగా హన్న యొక్క భక్తి జీవితంలో రాయబడి ఉంటుంది. ప్రియమైన దైవజనమా, అందుకనే మనం కూడా దేవుని మాటలు చెప్దాం. దేవుని యొక్క సువార్తను అనేక మందికి తెలియచేద్దాం. హన్నాలో ఉన్న ఆ శ్రేష్టమైన భక్తి జీవితం మనందరము కూడా జీవించాలని దేవుడు కోరుకొనుచున్నారు. ప్రియమైన దైవజనమ, దేవాలయాన్ని విడవకుండా సహవాసం కలిగి దేవాలయంతో జీవించింది. ఉపవాస ప్రార్థనల ద్వారా ప్రార్థనా జీవితం కలిగి జీవించింది. మందిరంలో సేవ చేయడం, పరిచర్య చేస్తూ జీవించింది. దేవుని కొరకు దేవుని కొనియాడుతూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ దీవించింది. దేవుని గూర్చి మాట్లాడుతూ, దేవుని సువార్తను ప్రకటిస్తూ జీవించింది. ఆదివారం వచ్చింది అనంటేనే మనం ఏం చేస్తున్నామంటే దేవుని మందిరానికి వెళ్తున్నాం, కానీ ఇలా అన్నా వలె సహవాసము కలిగి ప్రార్థిస్తూ, పరిచర్య చేస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన సువార్తను ప్రకటించే అనుభవంలో ఉన్నామా? కనుక మనల్ని మనం ధ్యానించుకుందాము. నిశ్చయముగా హన్నా వలె ఇలాగున మనం జీవించి దేవుని నామానికి మహిమ తెద్దాము. అట్టి శ్రేష్టమైన జీవితమును దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన. కృపగల దేవ, దయగలిగిన రాజా, అన్నాను మా ఎదుటిని పెట్టి మీరు మాట్లాడారు. దేవాలయాన్ని విడవకుండా సహవాసం కలిగి జీవించిందని, ఉపవాస ప్రార్థనతో ప్రార్థన జీవితం కలిగి ఉందని, మందిరంలో సేవ చేస్తూ పరిచర్య అనుభవం కలిగి ఉందని, దేవుణ్ణి కొనియాడుతూ నిన్ను ఆరాధించే అనుభవంలో ఉందని, దేవుని గురించి మాట్లాడుతూ నీ సువార్తను ప్రకటించిందని మీరు మాట్లాడారు. అటు శ్రేష్టమైన అనుభవాల్లో మమ్మల్ని అందరినీ మీరు నడిపించి అట్టి భక్తి కలిగిన జీవితాన్ని అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.